ఆదివారం నాడు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో నూతన కార్పొరేట్ స్కూల్ సూర్య నెక్స్ట్ జనరేషన్ అనే పేరుతో ఆధునాతనమైన భవనాలు మరియు ప్రతి తరగతి గదికి ఇంగ్లీష్ ల్యాబ్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఫర్నిచర్, ఆట స్థలం మరియు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత నాణ్యమైన విద్యాబోధనకు కావలసిన అన్ని రకాల వసతులు ఉండే విధంగా జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన పాఠశాలను మహారాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు మరియు ఈ పాఠశాల చైర్మన్ చెన్నుపల్లి కిరణ్ కుమార్ రెడ్డి మరియు డైరెక్టర్ భోగేంద్రనాథ్ రెడ్డి మరియు వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యాబోధనకు ఆధునాతనమైన వసతులతో కూడిన తరగతి గదులు మరియు అనుభవం ఉన్న మంచి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని పెంపొందించే దిశగా విద్యాబోధనకు అన్ని రకాల చర్యలు చేపట్టడం శుభ పరిణామమని ఈ పాఠశాల చైర్మన్ మరియు డైరెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి మరియు ప్రస్తుత వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజం పురోగతి చెందాలన్న సమాజంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్న విద్యార్థులకు చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదని, అటువంటి నాణ్యమైన విద్యాబోధన అందించడానికి సూర్య నెక్స్ట్ జనరేషన్ పేరుతో ఒక ఆదర్శవంతమైన పాఠశాలను బద్వేల్ పట్టణంలో ఏర్పాటు చేయడం ఒక మంచి శుభ పరిణామమని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని, జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించే దిశగా, అదేవిధంగా విద్యార్థులకు సంగీతం, సాహిత్యం నేర్పించే దిశగా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఈ పాఠశాల మేనేజ్మెంట్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పాఠశాల చైర్మన్ చెన్నుపల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించడానికి మరియు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులో తెచ్చే విధంగా విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ కమ్యూనికేషన్ పెంచే దిశగా ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న కాలంలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి మరియు రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ సుందర్రామ్ రెడ్డి, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కేవి సుబ్బారావు మరియు స్థానిక మండల విద్యాశాఖ అధికారి చెన్నయ్య మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. श्री महागणाधिपतये नमो नमः। नमो देवी सरस्वती वाजेवाजनीपति धीनामा वित्रिजपदो श्री महासरस्वत्यै नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः। अयं मुहूर्त शुभ मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभ नक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायामस्यां शुभदितो अस्या श्री महासरस्वती देवता संपूर्ण अनुग्रह प्रसाद फलसिद्ध्यर्थो श्री सूर्य नेक्स्ट जन नामधेयः विद्यानिलये सर्वतोमुखाभिवृद्ध्यर्थं महासरस्वती देवता प्रीत्यर्थं महासरस्वती देवता स्मरणं करिष्ये। महादेव्यै च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात्। महासरस्वती स्वरूपिणी देव्यै नमो नमः। पादारविन्दयोः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि।
సార్ కొంచెం మన ప్రతి ఫ్లోర్లో బాటిల్ పెట్టండి వాయిస్ రికార్డ్ పెట్టండి సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నర్సరీ ఎల్కేజీ బయట వచ్చి మనం ఆ బయట వచ్చి ప్రీ నర్సరీ సార్ ఒకసారి లోపల the only furniture which we provided for families. Highly qualitative and less number of students are provided, restricted number of students provided for each and every class. ఓకే విచ్చేసిన గెస్ట్కి మహేశ్వర రెడ్డి గారికి అట్లానే మన ఎస్పీ గారు సిద్ధార్థ ప్రసాద్ రాలేక్ గారు వాళ్ళ తరఫున అడిషనల్ ఎస్పీ గారు వెంకటరామ్ గారు వచ్చారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను ముఖ్యంగా ఈ స్కూల్ స్థాపించడానికి కారణం ఏంటంటే ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తపనతో స్టార్ట్ చేశాను. 2 సంవత్సరాలుగా నా ఫ్యామిలీ పిల్లలందరినీ దూరం పెట్టి ఇక్కడే కూర్చొని ప్రతి మైన్యూట్ థింగ్ ప్రతిదీ తీసుకొని చేశాను. ఇందులో లేని ఫెసిలిటీ అంటూ లేదు. పిల్లలకి ఓన్లీ ఏదో చదువు ఏర్పాటు చేయాలనేదే కాంక్ష కాదు. పిల్లలతో పాటు పర్సనల్ డెవలప్మెంట్, అదే కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్, అంటే ఓవరాల్గా వాళ్ళు అభివృద్ధి చెందాలి అన్న కాంక్షతో స్కూల్ స్థాపించాను. దీనికి సహాయం చేసిన వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మన స్కూల్లో. మనకు ఉండేది కేవలం 32 క్లాస్ రూమ్స్ అయినా కూడా మేము 14 సెక్షన్లు మాత్రమే పెట్టాము. అంటే 14 క్లాస్ రూమ్లో పెట్టాము. మిగతా 32 మిగతా ఏం చేసామంటే మేము అబాకస్ ల్యాబ్ అని, కంప్యూటర్ ల్యాబ్స్ అని చెప్పేసి, అట్లానే స్లీప్ రూమ్ అని చెప్పేసి, లైబ్రరీస్ అని చెప్పేసి ఎన్నో పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పరిచాము. అట్లాంటి పిల్లలు బయటికి పోకుండా లోపల ఆడుకోవడానికి విశాలమైన క్యాంపస్ కూడా ఏర్పాటు చేశాం. అట్లానే పిల్లలు తినిపించుకోవడం తల్లిదండ్రులు కూడా బయట ఒక షెడ్ వేయించాం. అట్లాగే మనం మ్యూజిక్ చెప్తున్నాము, డ్యాన్స్ అవుతుంది, అట్లానే మన యోగా మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అన్ని ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలనే తపనతోనే ఈ స్కూల్ స్థాపించాను. చదువు ఒకటే ప్రాధాన్యత కాదని నాకు తెలుసు. దాంతోపాటు అన్ని ఉండాలి, పిల్లలకి అన్నీ ఉండాలనేది కావాలా. నా సైడ్ నుంచి ప్రామిస్ ఏంటంటే ఈ స్కూల్ బాగా తీర్చిదిద్దుతాను, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ బర్బేర్ టౌన్ అని ప్రూవ్ చేసుకోవాలనేది నా కాంక్ష. అంతేకాదు పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని నా కాంక్ష. సో విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. ఓవరాల్ నేను చెప్పాలనుకుంటే దేని మీద కాంప్రమైజ్ కావాలని తెలుసుకోవాలి. విల్ ఎన్షూర్ విల్ గివ్ ద ప్రాపర్ holistic development of each and every student. Okay, that's my promise. Okay, thank you, thanks all the guests. Okay, thank you so much. సరే స్వామి 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 సార్ చూడండి సార్. కెమెరా వెనక్కి తీసుకో. రాజేవోత సమస్తదేవమణినాం లోకైకదీపాంబురాం శ్రీమన్మంతకటాక్షలత్కవిమవస్బ్రహ్మేంద్రగంగాధరాం మాం త్రైలోక్యగురుం వినేం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చామసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమపీతి ముద్రాం కరే మహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంపాం
जगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते। या फला पुष्पाया बृहस्पति प्रचोदास्तानां तन्वसः या फलिनेर्या अपला पुष्पाया विष्णुनेः बृहस्पति प्रचोदास्तानां तन्वसः महालक्ष्मी स्वरूपिणी देव्यै नमो नमः। विद्यानिलय महासरस्वती देवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि स्नापयामि स्नानं शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रार्थमुक्षतां समर्पयामि यज्ञोपवीतार्थमुक्षतां समर्पयामि श्रीगणमुक्षतां समर्पयामि पुष्पैः पूजयामि। ॐ महाकाली ब्राह्मणे नमः माहेश्वर्यै नमः कौमार्यै नमो नमः वैष्णव्यै नमो नमः वाराह्यै नमो नमः इन्द्राण्यै नमो नमः चामुण्डायै नमो नमः। नानाविधपरिमलपत्रपुष्प अक्षतां समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपान्तरं मुखे शुद्धाचमनीयं समर्पयामि। वनस्पत्युर्भवयर्जल्ये नानाविधे सुन्निनः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रदुह्यतां धूपमाग्रापयामि दीपं दर्शयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं मुखे शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि मङ्गलनीराजनो मल्लिकार्जुन समुद्रराजीभूत समस्तदेववनितां कैकदीपान्तरां श्रीमन्मन्दकटाक्षलब्धिजां वन्दे मुकुन्दप्रियां। गृहमहालक्ष्मी देव्यै नमो नमः। पादार्पयामि अनेन ॐ अक्षस्रपरशोकदेशुकुलिशां पद्मन्दनकुण्डिकां कण्ठं चित्तमसिञ्च धर्मदलजं घट्टां दुरावादनो शूलं पासुदर्शने तददे मस्ते प्रवादप्रवां शेरेशैर्वमर्दिने महालक्ष्मीं सरोजस्थितां मनो देवी सरस्वती वाजे निर्वाजने वदे ीनामावित्रियवधो संसर्गत्वात्मिकाय नमो नमः। श्री सूर्यानिष्ठुजन्नामधेयः विद्यानलये सर्वतोमुखाभिवृद्धिरस्तु। चक्रधरालिकेशिकां देवे महाकालिकां यामोत्सविदे हरौकमलदो मधुं कैटमो अक्षस्रपरशोकदेशकुलिशान् पद्मन्दनकुण्डिकां दण्डं चक्रमसिञ्च धर्मजनं घट्टां दुराभाजनो शूलं पासुदर्शने दददे मस्ते प्रवादप्रभां शेरेशैर्वमर्दिने महालक्ष्मीं सरोजस्थितां कुडिकल बच्चे ఓకే సార్. కొద్దిగా సార్ మేడం అందరికి సార్. మేడం ఒకసారి ఓకే సార్. సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇనాగ్రేషన్లో మొత్తం స్కూల్ క్యాంపస్ అంతా చూసాము. ఈ స్కూల్ క్యాంపస్లో ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి చైర్మన్ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్లో వాళ్ళు ఎలా చెప్పారంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ వచ్చేటట్టుగా వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి వాళ్ళు మొత్తం ఒక సిలబస్ తయారు చేశారంట. ఎడ్యుకేషన్తో పాటు మ్యూజిక్, స్పోర్ట్స్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ట్రైన్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ మంచి ఒక గ్రౌండ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అయ్యేదానికి ఇక్కడ మంచి వాతావరణం తయారు చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్లో వీళ్ళు స్టూడెంట్స్ తీసుకుంటున్నారంట. అండ్
దాంతోపాటు మేనేజ్మెంట్ ఒక వ్యూ, వాళ్ళు ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతారో వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, అండ్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వాలని దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తారు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ నా దగ్గర నుంచి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా గ్లోబల్ విద్యా విలువలతో కూడినటువంటి సూర్య నెక్స్ట్ జెన్ స్కూల్ అనే దాన్ని ఇవాళ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఎడ్యుకేషన్ ఫర్ బ్రైటర్ ఫ్యూచర్ అనేటువంటి నినాదంతో బద్వేల్ నగరంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా అన్ని విద్యా విషయక ఉన్నత విలువలను చేకూరుస్తూ మా స్కూల్ కరికులం ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణంతో, అన్ని రకాలైనటువంటి వసతులతో, మొత్తం ల్యాబొరేటరీస్తో సహా 2 వేర్వేరు కంప్యూటర్ ల్యాబొరేటరీతో సహా, అలాగే అబాకస్ మరియు రోబోటిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి క్షణం మేము పాటుపడుతూ తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ బద్వేల్ పట్టణంలో చదివినటువంటి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చే విధంగా విద్యను అందిస్తామని మేము తెలియజేస్తూ ఈ స్కూల్ను బద్వేల్ నగర ప్రజల కోసం ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ స్కూల్లో మొత్తం అన్ని రకాలైనటువంటి వసతులను ఏర్పాటు చేయడానికి అనుక్షణం పరితపించినటువంటి మా చైర్మన్ అండ్ ఫౌండర్ ఇద్దరికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ప్రసన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆశలకు అనుగుణంగా ఈ స్కూల్ను ప్రతి క్షణం నడుపుతూ బద్వేల్ నగరంలో దీన్ని అత్యుత్తమమైనటువంటి పాఠశాలగా తీర్చిదిద్దుతానని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా పక్కన ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారు విద్యా విషయానికి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూ మా బద్వేల్కే కాకుండా అన్ని సహాయమైనటువంటి చర్యలు అందించారు. అలాగే ఆయన సహాయ సహకారాలతో ఈ విద్యా సంస్థను అధిక స్థాయికి తీసుకెళ్లేందుకు పరిశ్రమిస్తారు తెలియజేస్తూ సెలవు. సరే నాణ్యమైన విద్యా బోధనకు విద్యార్థులందరికీ కూడా అందుబాటులో నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఒక నూతన ఒరవడి ఈరోజు ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా సూర్య నెక్స్ట్ జనరేషన్ అనే పేరుతో గౌరవ అతిథులు మహేశ్వరుడి గారు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చైర్మన్ అయినటువంటి కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గోవిందనాయుడు గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్సమాజులు. ముఖ్యంగా ఈ సమాజము మరింత పురోగతి చెందాలన్నా, కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, కుటుంబాల సఖ్యత ఉండాలన్నా ఈ సమాజంలో విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదు. అటువంటి విద్యను, నాణ్యమైన విద్యను అందించడానికి బద్వేలు పట్టణంలోనే కాకుండా జిల్లాలోనే అధిక నాణ్యమైన ప్రమాణాలతో కూడినటువంటి అధునాతన బిల్డింగ్స్, ఆటపాటలతో కూడినటువంటి ప్లే గ్రౌండ్ కానీ, క్లాస్ రూమ్స్ లో పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు యాక్టివిటీ స్పేస్లో స్మార్ట్ టీవీస్ కానీ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ కానీ, గ్రీన్ చాకీ బోర్డ్స్ కానీ అన్ని రకాల వసతులు ఉండే విధంగా ఇక్కడ సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ద్వారా బద్వేలు పట్టణానికి సాదాసీదమైన కుటుంబంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించడానికి ఒక నూతన ఒరవడి అనేది ఈ రోజు ప్రారంభమైంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఒక విద్యా వ్యవస్థ బలోపేతం అయితే ఆ యొక్క జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్యకు మించిన ఆస్తి కానీ, విద్యకు మించినటువంటి వాల్యుబుల్ థింగ్స్ కూడా ఏది లేదని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దలు కూడా చెప్పేవాళ్ళు, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, బాతులు జనంబు వచ్చి పంచుకోలేరు, విశ్వవర్ధనంబు విద్యా ధనంబుర, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ సమాజంలో మన చదువును, మన జ్ఞానాన్ని దొంగలించలేనిది, దోచుకోలేనిది,
అదేవిధంగా తల్లిదండ్రులకు నుండి పిల్లల ఆస్తిపాస్తులు పంపకం చేసినట్టు మన జ్ఞానాన్ని చదువుని ఎవరు కూడా దోచుకోలేరు, పంపకం చేయలేరు, దొంగలించలేరు. అటువంటి నాణ్యమైన విద్యా వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాజం కూడా మరింత పురోగతి చెందడానికి ఒక మంచి అవకాశం. ఈ రోజు అధునాతనం నుండి అన్ని రకాల పరికరాలు, ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారం ఉండాలా, జ్ఞానంతో పాటు లోక జ్ఞానం ఉండాలా, మరి ఆధ్యాత్మిక భక్తిభావాలు ఉన్నప్పుడు ఆ విద్యార్థులు మనం వేసే బీజాలు రేపు ఫ్యూచర్ లో మంచి వృక్షాలుగా మారి వాళ్ళ సమాజానికి మరింత మెరుగైనటువంటి సర్వీస్ అందించడానికి ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మామూలుగా చదువు అకాడమిక్ స్టాండర్డ్స్ కాకుండా ఆటలు గాని, పాటలు గాని, మాటలు గాని, సంగీతం గాని, సాహిత్యం గాని అన్ని రకాల వసతులు ఉంటే ఈ జిల్లాలోని ఏకైక స్కూల్ ఏదైనా ఉందంటే అది సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అని చెప్పేసి ఈ రోజు ముఖ్యంగా డైరెక్టర్ గా చెప్పినట్టు అధునాతనం అన్ని రకాల పరికరాలు కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ప్లే గ్రౌండ్ కానివ్వండి, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఈ రోజు నిజంగా జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్ గా ఈ రోజు సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ నిలబడుతుందంటే ఈ బద్వేలు పట్టణం నుండి ప్రజలందరికీ కూడా నిజంగా ఒక మంచి నూతన వరుడు అని చెప్పేసి ఈ యొక్క సదుపాయాన్ని అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ సంబంధించిన చైర్మన్ గారికి కానివ్వండి, డైరెక్టర్ గారికి కానివ్వండి, మిగతా అందరికీ కూడా పేరు పేరున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యాశాఖ తరపున మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.